సిటీలు తీసుకుంటాం, సారీ గ్రామాలు తీసుకుంటాం. గ్రామాలు. పక్క ఇద్దరు కలిసి అనుకుంటున్నారు గ్రామాలు. మరి వీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ గ్రామాలు. గ్రామాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ అండి. పాకాల, సకినేటిపల్లి, ఆకివీడ్. మరి ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, ఈ క్రింది గ్రామాల్లో ఏ గ్రామం యొక్క పేరు అమెరికాలోని ఒక ప్రాంతం పేరు ఒకటే? ఆప్షన్స్ పాకాల, సకినేటిపల్లి, ఆకివీడు. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. ఏదో తెలుసా? తెలియదు. మరి ఏం చేద్దాం? ఈ దేన్ని కింది పెడదాం? గ్రామాల్లోని ఏ గ్రామం యొక్క పేరు అమెరికాలోని ఒక ప్రాంతం పేరు ఒకటే? చెప్పు. ఈ రెంట్లో అన్ని దీని మీద పెట్టద్దు. సకినేటిపల్లి కాదా? నేను అనుకుంటున్నాను సెకండ్ కాదు. ఆకివీడు ఉంటుందా ఫారెన్ లో? 30 seconds more. అక్క ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. సకినేటిపల్లి కాదా ఒప్ప? షూరా? ఈ కింది గ్రామాల్లో ఏ గ్రామం యొక్క పేరు? 20 సెకండ్లు ఉన్నాయి. అమెరికాలోని ఒక ప్రాంతం పేరు, ఒక గ్రామం పేరు ఒకటే. ఏమిటది? కౌంట్ డౌన్ మొదలవుతుంది. 10. చెప్పప్ప. సకినేటిపల్లి కాదా? నేను అనుకుంటున్నాను. జోస్ గారు అండ్ క్రిస్టీ, ఈ కింది గ్రామాల్లో ఏ గ్రామం యొక్క పేరు అమెరికాలోని ఒక ప్రాంతం పేరు ఒకటే అని అడిగాం. పాకాలపై మీరుంచారు 6 లక్షల రూపాయలు. సఖినేటిపల్లిపై మీరేం పెట్టలేదు. ఆకివీడుపై మీరుంచారు 4 లక్షల రూపాయలు. జోస్ గారు అండ్ క్రిస్టీ, క్విక్ చేంజ్ ఇంకా మీకుంది. మీకు ఎక్స్ట్రా 30 సెకండ్లు కావాలి అంటే మీరు క్విక్ చేంజ్ తీసుకోవచ్చు. 6వ ప్రశ్న వరకు ఉపయోగపడుతుంది. క్విక్ చేంజ్ కావాలా వద్దా? క్విక్ గా చెప్పాలి. కాదు, ఎవరితో పేరు మీద yes or no sir? డిస్కషన్ కి టైం లేదు. కాదా? yes or no జోస్? no పక్కా నో. ఆల్ రైట్. సో ఈ ఆప్షన్స్ ఎక్కడన్నా విన్నారా అండి? మీకు ఎందుకు అనిపించింది ఆకివీడు ఆర్ పాకాల అని? ఎందుకు ఇవి ఎంచుకున్నారు చెప్పండి. ఊహించాం. It's your guess. గెస్. Guess. మరి ఈ గెస్ మిమ్మల్ని ఈ ఆటలో ఎంత దూరం తీసుకెళ్తుందో చూద్దాం. ముందుకు రండి, ముందడుగు వేయండి. చూద్దామా? ఆటలో ఉంటున్నామా? ఉంటే ఎంతతో ఉంటున్నాం? బయటికి వెళ్తున్నామా? ఏది టాప్, ఏది డ్రాప్? జోస్ గారు అండ్ క్రిస్టీ, ఆకివీడు అనే దానిపై మీరు 4 లక్షలు పెట్టారు. అది రాంగ్ ఆన్సర్. అది చేజారిపోయింది. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, అయితే మీరు గేమ్లో 6 లక్షల రూపాయలతో కంటిన్యూ అవుతారు, లేకపోతే గేమ్ నుంచి వెళ్ళిపోవాలి. చూద్దాం ఏది టాప్, ఏది డ్రాప్. I can see relief. Lot of relief. Lot of relief. Christy, congratulations. Joss garu, congratulations. పాకాల సరైన సమాధానం. 6 లక్షల రూపాయలతో మీరు గేమ్ లో కంటిన్యూ అవుతున్నారు. పాకాల అంటే ఉదయించే సూర్యుడు అని అర్థం మనకి. అయితే అమెరికాలో హవాయ్ ఐలాండ్స్ లో ఇది ఒక ప్రాంతం. PAKALA. అది మీరు వినట్లేరు. పోస్టల్ డిపార్ట్మెంట్ అమెరికా వరకు వెళ్ళట్లేదు ఇంకా. గేమ్ లో ఫస్ట్ టైం జాస్ గారు మీ ముఖంలో టెన్షన్ చూశాను. టెన్షన్ తర్వాత రిలీఫ్ కూడా చూశాను. ఓకే, మొత్తానికి ఆటలో కంటిన్యూ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీ అందరికీ అవకాశం ఇస్తున్నాను. మీరు ఇంట్లో కూర్చుని SMS పంపిస్తే ఇక్కడ వరకు వచ్చి కో అంటే కోటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా?
SMS ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ SMS ఆప్షన్స్ A కృష్ణ, B గోదావరి, C తుంగభద్ర, D పెన్నా. ఇక ప్రశ్న, ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ తెలిస్తే వెంటనే మాకు SMS పంపించండి. KAK స్పేస్ మీరు అనుకుంటున్నటువంటి ఈ ఆప్షన్ లెటర్ ABCDలో ఒకటి స్పేస్ మీ పేరు, మీ ఊరు మాకు టైప్ చేసి పంపించాల్సిన నంబర్ 58585. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల మీ SMS మాకు అందాల్సి ఉంటుంది. అలా అందిన SMSల నుంచి మేము 5 విజేతల్ని ర్యాండమ్గా ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అలా ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే మీరు ఎల్లుండి వెబ్సైట్ చూడాలి. మరి మా వెబ్సైట్ అడ్రస్ www.sunnetwork.in/1crore. మరి ఇది మాత్రమే కాదు, 5,000 రూపాయలు మాత్రమే కాదు, SMS పంపించిన మీకు కోంటే కోటిలో పార్టిసిపేట్ చేసే పిలుపు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు. ఎలా ఈమెయిల్ చేయొచ్చు? మీరు 1crore@sunnetwork.in మీ మెయిల్ పంపించాలి. అలాగే మీ ఫోటోగ్రాఫ్ని, బయోడేటాని కూడా మెయిల్తో పాటు పంపించాల్సి ఉంటుంది. సింపుల్ అండి, వెంటనే పంపించేసేయండి. జాస్ గారు అండ్ క్రిస్టి, మీ జర్నీ ఒక్కసారి చూద్దాం. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, ఏ క్వశ్చన్ వరకు వచ్చారో ఒక్కసారి చూద్దాం. 6 లక్షలతో మీరు ఆటలో ఉన్నారు. మీరు చేరుకున్నారు మీ 5వ ప్రశ్నకి. ఆల్ ది బెస్ట్. మీరు ఇంతవరకు క్విక్ చేంజ్ ఉపయోగించుకోలేదు. 6వ ప్రశ్న లోపల ఎప్పుడో ఒకసారి మీరు క్విక్ చేంజ్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వెళ్దామని మీ నెక్స్ట్ క్వశ్చన్ కి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. కేటగిరీస్ చూసేద్దాం. కేటగిరీస్ ప్లీజ్. పురాణాలు, కామెంట్స్. పురాణాలు, కామెంట్స్. పురాణాలు సెలెక్ట్ చేసుకున్నావా? పురాణాలు సెలెక్ట్ చేసుకున్నా. పురాణాలు అంటారా? పక్కా? పురాణాలు అనే కేటగిరీ ప్లీజ్. పురాణాలకి సంబంధించి మీ ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. 2, 1, 3. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, మహాభారతంలో కౌరవులకి ఎంతమంది సోదరీమణులు ఉన్నారు? 2, 1, 3. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. షూరా? కౌరవులకి ఎవరెవరు సోదరీమణులు ఎంతమంది? ఒక ఆవిడ పక్కానా? కజిన్స్ ఇంకా వాళ్ళు ఎవరు లేరు. టైం ఇంకా 3 కాదా? 5 సెకండ్లు ఉంది. ష్యూర్గా? ఆలోచించండి జాస్ గారు అండ్ క్రిస్టి. టైం ఇంకా ఉంది. 20 సెకండ్స్ మోర్. మహాభారతంలో కౌరవులకి ఎంతమంది సోదరీమణులు ఉన్నారు? 10, 9, 8. అయితే 2 ఇటు పెట్టచ్చు. పక్కానా? ఆ 2 lakhs. వెల్, జాస్ గారు అండ్ క్రిస్టి, మహాభారతంలో కౌరవులకి ఎంతమంది సోదరీమణులు ఉన్నారు అంటే సిస్టర్స్ ఉన్నారు అని అడిగాం. మీరు ఆప్షన్ నెంబర్ 2 పై 2 లక్షల్ని ఉంచారు. ఆప్షన్ నెంబర్ 1 పై ఉంచారు 4 లక్షలు. అండ్ ఆప్షన్ నెంబర్ 3 పై ఏమీ ఉంచలేదు. సార్, ఇక్కడ క్విక్ చేంజ్ అవకాశం ఉంది. ఏమైనా క్విక్ గా 30 సెకండ్ల టైంలో మారుద్దాం అనుకుంటే మార్చచ్చు. ఏమంటారు జాస్ అండ్ క్రిస్టి? క్విక్ గా చెప్పండి. నమ్మకమా? సరే 2 కూడా ఉంచు. క్విక్ గా చెప్తారా? క్విక్ చేంజ్ కావాలా? నో, క్విక్ చేంజ్ వద్దట, దానిపైనే ఉంటారట. ఇప్పుడు చెప్పండి సార్, విన్నారా మహాభారతం గురించి? విన్నాను. కౌరవుల గురించి విన్నారా? విన్నాను. దుర్యోధన, దుశ్శాసనుల గురించి, వాళ్ళ సిస్టర్స్ గురించి విన్నారా ఎప్పుడన్నా? విన్నాను. ఒకటే సిస్టర్ నాకు బాగా నమ్మకం అండి. ఎందుకైనా మంచిదని 2 కూడా పెట్టడం జరిగింది. ఒకటే సిస్టర్ అని నమ్మకం ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదే సార్, నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు. కజిన్స్ ద్వారా ఇంకో సిస్టర్ వస్తుందేమోనని భయం మాది అక్కడ. ఆల్ రైట్, సేఫ్ గా ఉంటారు కాబట్టి కొంత స్ప్లిట్ చేద్దాం అనిపించింది కాబట్టి స్ప్లిట్ చేశారు. బట్ చూద్దాం మీరు అనుకుంటున్నటువంటిది కరెక్ట్ అవుతుందా కాదా, మీరు గేమ్ లో కంటిన్యూ అవుతారా లేదా చూద్దాం. ముందడుగు వేయండి. చాలా ప్రశ్నలు దాటి దాదాపు చివరి మజిలీకి వచ్చారు. ఇక్కడ డబ్బులు కట్టలు తక్కువ అయిపోతున్నాయి. అట్టి పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూద్దాం ఏది టాప్ ఏది డ్రాప్.
2 లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి. ఆప్షన్ నెంబర్ 2 రాంగ్ ఆన్సర్. ఇక్కడ మీరు ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఆప్షన్ నెంబర్ 1 కనుక కరెక్ట్ అయితే మీరు 4 లక్షల రూపాయలతో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. 3 కనుక కరెక్ట్ అయితే మీరు ఇక్కడి నుంచి ఏమీ తీసుకోకుండా వెళ్తారు. లెట్స్ సీ ఏది టాప్ ఏది డ్రాప్. నవ్వేది యు ఆర్ ఇన్ ద గేమ్. కంగ్రాచులేషన్స్. 1 అనే ఆప్షన్ కరెక్ట్. మీరు 4 లక్షల రూపాయలు ఉంచుకున్నారు. అండ్ కౌరవుల సిస్టర్ ఒక్కతే దుశ్శల. సార్ మీకు పేరు కూడా తెలుసు సార్. అన్యాయం సార్ ఇది. మీకు పేరు కూడా తెలుసు జాస్ గారు. హౌ కుడ్ యు డూ దాట్? దుశ్శల అని మీరే చెప్తున్నారు. ఇంట్లో కూర్చుంటేనేమో అయ్యో వాళ్ళు అలా ఎందుకు చేశారండి అని అంటారా? ఇక్కడ మీరు ఫోన్లే అన్న బయటికి వెళ్ళిపోతానేమో అన్న భయం అలా మనకు చేయిస్తుందండి. ఆ నిమిషానికి టెన్షన్ పెట్టేసి కంగారు పుట్టించేస్తూ ఉంటుంది. బట్ పర్లేదు, జనరల్లీ మీరు ఇలా చేయరేమో అనుకున్నానే మిమ్మల్ని చూసి, మీ బ్యాలెన్స్ చూసి. మీ టైప్ కాదు కదా సార్ ఇది? ఆల్రైట్. క్రిస్టి, మీ నాన్నగారిలో నీకు చాలా ఇష్టమైన అంశం ఏంటి? నేను చాలా హార్డ్ వర్కింగ్ అన్నమాట. వెరీ సిన్సియర్ ఆఫీసర్. చాలా హార్డ్ వర్క్. ఎంత సిన్సియర్ ఆఫీసర్ అంటే మీరు మనసుని భయాన్ని పక్కన పెట్టి కార్గిల్లో కూడా పనిచేశారని విన్నాను. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? కార్గిల్ వార్ టైంలో నాకు ప్రమోషన్ వచ్చి జమ్మూ సీనియర్ పోస్ట్ మాస్టర్గా వేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత జమ్మూలో నాకు పెద్ద ఇబ్బందులు ఏమీ జరగలేదు. కానీ ఒక్కసారి మాత్రమే నేను టెంపోలో ప్రయాణం చేస్తూ ఉండగా నేను ఒక చోట దిగిపోయిన తర్వాత ఆ టెంపో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక బాంబు విస్ఫోటనం జరిగి ఆ టెంపోలో ఉన్న వాళ్ళకి ఇది అవ్వడం జరిగింది. అప్పుడు నేను వెళ్ళిన కొత్తలో. సో ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు కూడా అప్పుడు ఉండేవి. అయినప్పటికీ బై గాడ్స్ గ్రేస్ నేను అక్కడ ఉన్నటువంటి నా టెన్యూర్ కంప్లీట్ చేసి నేను తిరిగి ఏపీకి రావడం జరిగింది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్. డ్యూటీ, నిబద్ధత, ఇది మన ధర్మం అనుకుంటే దానికి ఏం అడ్డొచ్చినా సరే మీరు ముందుకెళ్తారు. అలాగే అంటే కోటిలో చాలా ముందుకెళ్ళారు. ఎంత ముందుకెళ్ళారో ఒక్కసారి చూద్దాం సార్. మీ జర్నీలో మీరు ఎక్కడున్నారంటే 4 లక్షల రూపాయలతో ఉన్నారు. 6వ ప్రశ్నకి చేరువయ్యారు. మరి ఈ 6వ ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. మీరు చివరి ప్రశ్న వరకు రావడం అనేది ముఖ్యం అని భావించండి ఈ జర్నీలో. ఆల్ ది బెస్ట్ యూ. వెళ్ళిపోదామా మీ 6వ ప్రశ్నకి? మీరు క్విక్ చేంజ్ ఇంకా తీసుకోలేదు. లాస్ట్ ఆప్షన్, లాస్ట్ ఛాన్స్. జాగ్రత్తగా ఆడండి. గుడ్ లక్ టు యూ. కేటగిరీస్ చూసేద్దాం. మీ 6వ ప్రశ్నకి కేటగిరీస్: రాష్ట్రాలు, పత్రికలు. తెలుసా అన్ని పత్రికలు? షూరా? కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నాను. రాష్ట్రాలంటే పెద్ద అన్ని గమనించాలి. పత్రికలు తెలుసా? నాన్న ఎన్సైక్లోపీడియా, నాన్న A to Z అన్ని అని తెలుసా అని మళ్ళీ అడుగుతుంది. రాష్ట్రాలు తీసుకుంటాం. నీకు ఏది కాన్ఫిడెన్స్ అయితే తీసుకుందాం. పత్రికలా? రాష్ట్రాల మీద బ్రాడ్ ప్రెజెన్స్ వస్తాయి. రాష్ట్రాలు మీ అమ్మాయి చెప్పిందేనా? నో, మీ అమ్మాయి కాన్ఫిడెన్స్ లేదు సార్. లాగాల్సింది మీరే. పత్రికలు కాన్ఫిడెన్స్ సార్. ఆల్ రైట్. క్రిస్టి పాప నువ్వు కూడానా? ఓకే మాట. రైట్, పత్రికలు వీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: LV ప్రసాద్, దాసరి నారాయణరావు, B నాగిరెడ్డి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: వీరిలో ఎవరు ప్రముఖ తెలుగు చిన్నారుల పత్రిక చందమామను స్థాపించారు? LV ప్రసాద్, దాసరి నారాయణరావు, B నాగిరెడ్డి. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. చందమామ అనే పత్రికని చిన్నారుల కోసం స్థాపించింది ఎవరు? LV
ప్రసాద్, దాసు నారాయణరావు. ఈ నాగిరెడ్డి. పక్కా ఇంకా టైం ఉంది. క్విక్ చేంజ్ కూడా ఉంది మనకి. ఆలోచిస్తారా? చేంజ్ టైమర్ ఆపేయమంటారా? ష్యూరా? చిన్నారుల కోసం చందమామ అనే పత్రికని ఎవరు స్థాపించారు? 30 సెకండ్లు. టైమర్ ఆపేయచ్చా? ఆల్ రైట్, స్టాప్ ద టైమర్. జాస్ గారు, మరి ఈ ఆప్షన్స్ లో ఎల్వి ప్రసాద్ పై మీరేం ఉంచలేదు, దాసరి నారాయణరావు పై కూడా ఏం పెట్టలేదు, బి నాగిరెడ్డిపై మీరు ఉంచారు. మీ దగ్గర ఉన్న 4 లక్షల రూపాయలు. మీకు ఇంకొకటే అవకాశం ఉంది. క్విక్ చేంజ్ ఏమైనా చేసుకుంటారంటే 6th క్వశ్చన్, మరొక 30 సెకండ్ల టైం కావాలంటే తీసుకోవచ్చు. క్విక్ చేంజ్ కావాలా వద్దా? అక్కర్లేదా? మీ అమ్మాయి పీడిస్తుంది, అయినా కూడా వద్దా? అక్కర్లేదు. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు సార్. ఈ ఆప్షన్స్ పై మీకు ఎవరెవరి గురించి తెలుసు? చందమామ గురించి ఎంత తెలుసు? నాగిరెడ్డి గారు ఏమో చందమామ స్థాపించారు. నాగిరెడ్డి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం కూడా జరిగింది. ఎల్వి ప్రసాద్ గారికి కూడా రావడం జరిగింది. అమ్మో, మీరు నుంచున్న ఎన్సైక్లోపీడియా, నడిచే ఎన్సైక్లోపీడియా కూడా కాదు, నుంచున్న ఎన్సైక్లోపీడియా, నుంచున్న చోటే మొత్తం చెప్పేస్తున్నారు. సో యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్? అయితే ముందడుగు వేయండి, ఏం జరుగుతుందో మనం చూద్దాం. నాన్న ఎప్పుడు ఇంతేనా? ఓకే, లెట్స్ సీ. ఏది టాపో చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? కంగ్రాచులేషన్స్ క్రిస్టి, కంగ్రాచులేషన్స్ జోస్ గారు. వి నాగిరెడ్డి చక్రపాణి ద్వయ నిర్మాతలుగా మనకు తెలుసు, కానీ చందమామను స్థాపించింది వి నాగిరెడ్డి గారు. సో చాలా చక్కగా ఆడుతున్నారండి. కీప్ గోయింగ్ దిస్ వే. మరి మీరు కూడా వీళ్ళలాగా ఇక్కడికి వచ్చి ఆడాలి అనుకుంటే ఒక SMS దూరంలో ఉన్నారు. ఒక్కసారి నేను మీకు SMS ఆప్షన్స్ అండ్ క్వశ్చన్ గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ SMS ఆప్షన్స్: ఏ కృష్ణ, బి గోదావరి, సి తుంగభద్ర, డి పెన్నా. ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ఇది మీ ప్రశ్న. ఈ ప్రశ్నకి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే SMS పంపించండి. KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ అండ్ స్పేస్ మీ పేరు, మీ ఊరు టైప్ చేసి మాకు SMS పంపించాల్సి ఉంటుంది 58585 అనే నంబర్కి. ఈ SMSలు మాకు రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల అందాల్సి ఉంటాయి. ఇలా వచ్చిన SMSల నుంచి ర్యాండమ్గా ఒక 5గురిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ 5గురిలో విజేతల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలి అంటే మీరు మా వెబ్సైట్ చూడాల్సి ఉంటుంది. మా వెబ్సైట్ www.sunnetwork.in/1crore. ఇలా వచ్చిన 5,000 వచ్చినాయా లేదా అని కాదు, మీరు ఇక్కడి వరకు రావాలి అనుకుంటే ఆ అవకాశం కూడా ఉంటుంది SMS పంపిస్తే.